హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్నపిల్లలు కూడా తినే విధంగా కారం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని గ్లాస్ పప్పు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి 20 నిమిషాల పాటు. ఇప్పుడు అందులోకి టమాటా, పచ్చిమిర్చి, మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం. మామిడికాయలు పెద్ద అయితే 1, చిన్న సైజు అయితే 2 మామిడికాయలు పడతాయండి. వెయిట్ ప్రకారం చూసుకుంటే పప్పు 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో పప్పుకి 1 పడుతుందండి మామిడికాయ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఐదు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెయిట్ పోయిన తర్వాత మూత తీసి మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం మీకు నచ్చితే కారం కూడా వేసుకోవచ్చండి. నేను కారం వేయను, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది మాకు. ఉప్పు వేసి బాగా మెదిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచినవి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి బాగా వేగనిచ్చి పప్పులో కలుపుకోవటమేనండి. మీకు నచ్చితే మామిడికాయ ముక్కలు తాలింపులో కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.